ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనము. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. లెమెంటేషన్స్ చాప్టర్ 3 verse 40. Let us search out and examine our ways and turn back to the Lord. దేవునికి స్తోత్రాలు. ఎంత చక్కగా దేవుడు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటానికి, మన హృదయాలు మనం పరిశీలించుకుంటానికి, పరిశోధించుకుంటానికి సమయం ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడటానికి, మన హృదయం అనే యొక్క ఈ రూమ్ని, ఈ గదిని, ఈ యొక్క మందిరాన్ని మనం శుభ్రం చేసుకొని దేవుని సన్నిధానాన్ని మనం అనుదినము అనుభవించటానికి దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నారు. రెడీమ్ యువర్ టైమ్ బ్యాక్. సర్చ్ యువర్ సెల్ఫ్. డు నాట్ వేస్ట్ యువర్ టైమ్. And do not think that you have many days. You do not think that you are only young and you have so many days and so many years to come. Maybe there are days and years are there, but do not waste what God has given you this time. ఇప్పుడు మనకున్న సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. మంచిగా మారదాము, మంచిని చేద్దాము, మంచిని పంచి పెడదాము, ఇతరులను ప్రేమిద్దాము. మంచి సమరేయుడు వలె దేవుని చేత మన పేర్లు కూడా ఆ యొక్క జ్ఞాపకార్థాల పుస్తకంలో దేవుడు రాసి మనల్ని మన భుజాల మీద చేతులేసి దేవాది దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎంత నమ్మకంగా మనం దేవుని సేవకులుగా మనం ఉన్నామని. దేవునికి స్తోత్రాలు. టర్న్ బ్యాక్ టు ద లార్డ్. దేవుని వైపు మనం తిరుగుదాము. ఎందుకు? హెబ్రీయుల పత్రిక 9:27 మనం చూస్తుంటే బికాస్ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఎందుకంటే దేవునికి మనము లెక్క అప్ప చెప్పవలసిన వారిగా ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమైన యొక్క తలాంతులు కానివ్వండి, సమయం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు అనుగ్రహించిన సంపాదన కానివ్వండి, మన కుటుంబం కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, దేవుడు మన కోసం ఆయన ఇచ్చిన సమస్తానికి కూడా దేవుడు మాత్రమే అధికారి. ఆ అధికారికి మనం లెక్క అప్ప చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఏ విధంగా మనం వాటిని ఖర్చు చేస్తాం, పిల్లల్ని ఎలాగ మనం పెంచాము, మన కుటుంబాన్ని మనం ఎలాగ చూసుకున్నామో, జ్ఞానవంతురాలైన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన ఇల్లును కట్టుకుంటుంది అని మనం నేర్చుకున్నాము. అలాగే నీతిమంతులు 112వ కీర్తనలో నీతిమంతుడైన ఆయన ఏ విధంగా తన గృహాన్ని, తన పిల్లల్ని ఆశీర్వాదకరంగా ఆయన కట్టుకుంటారని, ఈ విధంగా దేవుడు మనల్ని వాక్యంతో భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఈ సమాజాన్ని ఏ విధంగా కట్టాలి, మన గృహాలని ఏ విధంగా కట్టుకోవాలి, ఎంతోమందికి మాదిరికరంగా మనం ఎలాగ ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తున్నారు. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఆల్ ద అకౌంట్స్ ఫర్ వాట్ ఎవర్ హీ హాస్ బ్లెస్డ్ us, వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. మనము దేవునికి లెక్క అప్పచెప్పేవారిగా మనం ఉంటామని వాక్యం చెబుతుంది. అలాగే లెమెంటేషన్స్ 3:42 విలాప వాక్యాలు 3:42లో మనం చూస్తుంటే వీ హ్యావ్ ట్రాన్స్గ్రెస్డ్. దేవునికి వ్యతిరేకంగా మనం నడిచేము. యూ హ్యావ్ నాట్ పార్డన్డ్. అలాగే మేము తప్పులు చేసాము, తండ్రి మీరు మమ్మల్ని క్షమించండి. మీ క్షమాపణ లేకపోతే మొట్టమొదటిగా మనం జీవించలేము. దేవుని క్షమాపణ లేకుండా మనము దేవునిలో మనం జీవించి ఉండలేము. కాబట్టి నంబర్ 1 వీఆర్ అకౌంటబుల్ అండ్ ఆల్సో వీ నీడ్ గాడ్స్ పార్డన్. దేవుడు మనల్ని క్షమించి మళ్ళీ తిరిగి ఆ పొజిషన్స్లో దేవుడు మనల్ని నిలబెట్టాలి. పార్డన్ రిలీజెస్ ఫ్రమ్ అవర్ పెనాల్టీ. యొక్క ఆయన క్షమాపణ మనల్ని రాబోయే పెనాల్టీ నుంచి, రాబోయే శిక్ష నుంచి అది మనల్ని తప్పిస్తుంది. దేవునికి స్తోత్రాలు. సో అండ్ ఆల్సో వీ మే పార్డన్. మనం కూడా చాలాసార్లు మనల్ని కష్టపెట్టిన వాళ్ళని మనం క్షమించేవంటాం, కానీ లోపల మనం కుళ్ళిపోతూ ఉంటాం. లోపల ఎన్నోసార్లు మళ్ళీ మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఎంత కష్టపెట్టారని. కానీ మన దేవుడు అట్లా కాదు. మనల్ని ఒకసారి క్షమించిన దేవుడు మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోరు, దాన్ని విడిచిపెడతారు. మనల్ని మంచి మార్గంలో, నూతన మార్గంలో, నూతన హృదయంతో, నూతన ఆత్మతో, నూతన బలంతో, నూతన శక్తితో దేవుడు మనల్ని నడిపిస్తారు. అండ్ ఆల్సో చూడండి ఇక్కడ దేవాది దేవుడు మన యేసయ్య ఎంతగా మనం ట్రాన్స్గ్రెస్ చేసినా కానీ ఆయన మన యొక్క ప్రతి దుష్టత్వాన్ని దేవాది దేవుడు ఒక పక్కన పెట్టేసి ఆయన సిలువలో ఆయనలో ఉన్న స్వభావాన్ని దేవుడు మనకిచ్చారు, ఆయనలో ఉన్న వ్యక్తిత్వాన్ని దేవుడు మనకిచ్చారు, ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చారు. మనమేదో మంచివారమే నీతిమంతులు అని కాదు, కానీ దేవుని మహాకృపలో ఆయనలో ఉన్న దైవిక స్వభావాన్ని, దైవిక కార్యాలని, దైవిక తలాంతుల్ని, సూపర్ న్యాచురల్ వర్క్స్, దేవాది దేవుడిలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని యేసయ్య ద్వారా దేవుడు మనకిచ్చారు. అంతేగాని మీరు తప్పులు చేశారు, నా దగ్గర నుంచి గెట్ అవుట్ అని దేవుడు అనలేదు. మనల్ని పిలుచుకున్నారు, మనల్ని క్షమించారు, మన కన్నీళ్లు తుడిచారు, మన పాపాలని కడిగివేశారు. మనకి ఆయనలో ఉన్న సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. 44వ వచనంలో చూస్తూ ఉంటే ప్రేయర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు గాడ్. చాలాసార్లు మనము యెషయా గ్రంథం 59:2 కూడా మనం చదువుకున్నాము. ఇర్మియా గ్రంథం అంతా కూడా ఇర్మియా గారు
రాస్తూ ఉంటారు. మన పాపాల వల్లనే దేవుడు మన ప్రార్థన వినడం లేదని, మన పాపాలే దేవునికి మనకి అడ్డు వస్తున్నాయి అని, వాటిని కేవలం ప్రాయశ్చిత్తపడి మన పాపాలు ఒప్పుకోవటం అని మనకి నేర్పించారు. అండ్ ఆల్సో మన పాపాలే ఆయన ముఖాన్ని కవర్ చేస్తాయంట. మనము దేవుడు చూసుకోకుండా మన పాపాలే అడ్డు వస్తాయని మనం నేర్చుకున్నాం. అలాగే 47వ వచనం చూస్తుంటే ఫియర్ అండ్ డెసిలేషన్, మేము ఎంతో ఈ భయంలో, మేము నాశనంలో మేము మీ వైపు తిరుగుతున్నాము, ఇవన్నీ కూడా మా మీదకు వచ్చినాయి తండ్రి, మా హృదయంలోకి రండి, మమ్మల్ని క్షమించండి అని వేడుకోవాలి. 48వ వచనం చూస్తుంటే జెర్మియా గారు కళ్ళు ఏడ్చి ఏడ్చి కళ్ళనీళ్లతో ఆయన కళ్ళు నిండిపోయి ఉన్నాయంట. ఇర్మియా గారి మనం చూస్తుంటే 1వ అధ్యాయం నుండి ఆయన తన తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి ఆఖరి అధ్యాయం వరకు ఇర్మియా గ్రంథము విలాప వాక్యాలు 2 కూడా ఇర్మియా గారు రాసిన, ఎంతగా దుఃఖిస్తూ ఆయనకు ఒక వివాహం లేకుండా, ఆయనకు ఒక సంతోషము సమాధానం లేకుండా యూదా జనాంగం కోసము దినదినము ప్రతిరోజు వారి కోసం ఏడ్చి ఏడ్చి వాళ్ళు పశ్చాత్తాపడాలని, దేవుని మాట వినాలని, దేవుని వైపు తిరగాలని, దేవునిలో నడుచుకోవాలని, దేవుడే ముఖ్యుడైన వారని, దేవునికి వాళ్ళు పాపం చేపట్టే ఈ విధంగా వాళ్ళు నాశనం అయిపోతున్నారని ఎంతో భయంకరంగా ఏడ్చి మన కోసం ప్రార్థన చేశారు. ఈ రోజున మన యేసయ్య కూడా మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. హీస్ స్టిల్ ప్రేయింగ్ ఫర్ అస్, హీస్ వెయిటింగ్ ఫర్ అస్, హీస్ ఆర్మ్స్ ఆర్ ఓపెన్ ఫర్ అస్. ఆయన హస్తాల్ని మన కోసం ఆయన తెరిచి ఆయన పిలుస్తూ ఉన్నారు మనల్ని, రండి 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 నా యొద్దకు రండి. యేసయ్య లేకుండా మనం ఏది చేయలేము. యేసయ్యే ప్రభు, యేసయ్యే మన పాపాలను క్షమించే దేవుడు. అలాగే చూడండి సామెతలు 15:3 మనం చూస్తుంటే సో ఐస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎవ్రీవేర్, దేవుని కనులు ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని కనులు మన మీద ఉన్నప్పుడు, ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మనం చేయాల్సినంత కూడా మనల్ని మనం తగ్గించుకొని ఆయన పాదాల దగ్గరకు వచ్చి వేడుకుందాము. ప్రభువా, మీ దృష్టిని ఎల్ల వేళలా మా మీద ఉంచండి. ప్రభువా, మీ యొక్క వెలుగును మా ముఖ కాంతిని ప్రకాశింపజేయండి, మాలో ఉన్న మలినాన్ని తీసివేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే కీర్తనలు 32:8 చూస్తే ఐ కౌన్సిల్ విత్ మై ఐస్ అపాన్ యూ, నా కనుదృష్టితో నేను నిన్ను కౌన్సిల్ చేస్తాను అని అంటున్నారు, నేను మీతో మాట్లాడతాను అంటున్నారు. అలాగే దేవుడు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మనకి ఆదికాండం 6:8 చూస్తే నోవా వైపు ఆయన చూసినప్పుడు ఆయన ఎంతో నీతిమంతుడుగా నోబెల్ మ్యాన్గా దేవుడు నోవాను చూశారు. అదేవిధంగా చూడండి మనకి 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో పేతురు గారు రాస్తారు, దేవుని యొక్క కనులు ఎప్పుడు కూడా నీతిమంతుని మీద ఉంటాయంట. కాబట్టి యేసయ్య రక్తంతో నీతిమంతులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుని దృష్టి మన మీద ఉంది. దేవునికి సమయాన్ని ఇద్దాము, దేవుని మాటలు మనం విధేయత చూపిద్దాము. అలాగే దేవుని సన్నిధానానికి వద్దాము. రేయింబగళ్ళు దివారాతులు దేవుని యొక్క కృప కోసం కాచిపెట్టుకొని కనిపెట్టుకొని ఉండేవారిగా మనం ఉందాము. మన యొక్క సెల్ఫ్, ఆ యొక్క అహం అనేది నేను అనేదాన్ని మనం విడిచిపెట్టి దేవునిలో మనము ఐక్యమైనప్పుడు, దేవుని ప్రేమలో మనం లీనమైనప్పుడు, దేవుని ప్రేమను మనం పంచిపెట్టినప్పుడు, మన యేసయ్యను మనం ప్రేమించినప్పుడు ఏ పరలోక రాజ్యము భూమిని ఆయన ఏకం చేసి నువ్వు చేయలేని కార్యం అంటూ ఏది లేకుండా సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని, మన కుటుంబాన్ని, మన జనరేషన్స్ని ఆయన ఆశీర్వదించి ఆ యొక్క దైవకమైన ఆ యొక్క స్వస్థతను, అలాగే దైవకమైన వ్యక్తిత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తానని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును నాయనా, డివైన్ ఎక్స్చేంజ్ యూ హ్యావ్ డన్ ఆన్ ద క్రాస్ లార్డ్. సిలువ మరణంతో నాయనా ప్రభా, మా చెడుతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోకుండా నాయనా వాటిని తీసివేసి నాయనా ప్రభా, మీ యొక్క దైవకమైన జ్ఞానాన్ని, స్వస్థత నాయనా ప్రభా, అలాగే లాంగ్ లైఫ్ని, మీ యొక్క సమృద్ధి జీవాన్ని నాయనా ప్రభా, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు నాయనా, నిత్య జీవాన్ని నాయనా, కృపను, కరుణను, ప్రేమను నాయనా ప్రభా, అలాగే మీ కనుదృష్టిని మా మీద ఉంచి నాయనా, ఎలాంటి కీడు మాకు కలగకుండా నాయనా, ఎలాంటి శత్రువులు మమ్మల్ని ముట్టకుండా నాయనా, అనుదినము మమ్మల్ని ప్రేమించి కాపాడుతున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఇర్మియా గారు నాయన రేయింబగలు నాయన కన్నీళ్లతో మీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నారు నాయన. యూదా జనాంగం మారాలని, మీ వైపు తిరగాలని, తాము తగ్గించుకొని మీరు చెప్పే మాటలకు విధేయత చూపించాలని, ప్రభా మీ యందు విశ్వాసం ఉంచాలని ఎంతగానో ఏడ్చారు నాయన. అదేవిధంగా ఈ రోజున నాయన ప్రభా, బిడ్డలందరూ నాయన, ప్రపంచమంతా నాయన మీరు నీతిమంతులుగా నాయన ఏర్పాటు చేసిన బిడ్డలు నాయన, మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించబడిన బిడ్డలు నాయన, మరణానికి దగ్గరగా ఉన్న బిడ్డల కోసం నాయన, మీ సిలువ దగ్గరికి, మీ పాదాల దగ్గరికి వస్తున్నాం తండ్రి. కరుణించండి నాయన. వారి యొక్క శరీరంలో నాయన ప్రభా యొక్క స్వస్థతను మీరు అనుగ్రహించి నాయన, మళ్ళీ తిరిగి వారి కుటుంబాలతో జాయిన్ అయిన వారందరూ కలిసి మిమ్మల్ని మహిమపరిచిన ఆయన, మిమ్మల్ని స్తుతించిన ఆయన, ఇదిగో దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని మా జీవితాల్లో చేశారని మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఆయన. ప్రభా, ఇంత చక్కటి
మాటలతో తండ్రి, ఇంత జీవం కలిగిన మాటలతోనైనా, జ్ఞానమైన మాటలతోనైనా మీ కృపలో మమ్మల్ని ఇంకా అనుదినము మీ వాక్యాలను మాకు వినిపిస్తూనైనా ప్రభా, వాటిలో ఉన్న సారాంశాన్ని మాకు బోధిస్తూనైనా ప్రభా, మేము మారాలని, మంచిగా అవ్వాలని తండ్రి, మీ బిడ్డలుగా జీవించాలని మీరు కోరుకుంటున్నానైనా. ఈ యొక్క తండ్రి ప్రభా సమయాన్ని మేము వృధా చేసుకోకుండానైనా మంచి వైపు తిరిగినైనా ప్రభా, మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.